ఇక గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పరిశ్రమలు వెనక్కి వెళ్లడంతో పాటు పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూడాలంటేనే భయపడేవారని లంకా దినకర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చంద్రబాబు రాబడుతున్నారని తెలిపారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని లంకా దినకర్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి దావోస్ పర్యటన కొనసాగుతుందని అన్నారు. నితిన్ నబీన్జీ గారి యొక్క బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో కొన్ని అంశాలని ఉటంకించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస యోజనకి సంబంధించి 5 కోట్ల మంది భారతదేశంలో ఉండేటటువంటి పేద ప్రజలకి గృహాలని నిర్మించినటువంటి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఉటంకించారు. అదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 30 లక్షలకు పైగా గృహాలని పీఎం ఆవాస యోజన కింద నమోదు చేసి 2019-24 మధ్య కనీసం 5 లక్షల ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గృహాలని పూర్తి చేయలేకపోవటం. ఇప్పుడు కూటమి సర్కారులో వేగంగా గృహాలన్నింటినీ కూడా పూర్తి చేసే కార్యాచరణ. జల్ జీవన్ మిషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటికే 12 కోట్ల గృహాలకి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గృహాలకి కుళాయి ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పించడము. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఉన్న 97 లక్షల గృహాల్లో అత్యధికంగా ఒక 62-63 లక్షల గృహాలు ఏదైతే నీటి సౌకర్యం కుళాయి అవసరమో ఆ పనులు సక్రమంగా జరగల 2019-24 మధ్య ప్రణాళిక లోపము, అలాగే నిధులు పక్కదారి మళ్లింపు చేయటం అవినీతి వల్ల జరగలేదు. దాన్ని రీస్ట్రక్చర్ చేసి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా ఆ యొక్క కార్యాచరణ వేగంగా పూర్తి చేసేటటువంటి విధంగా ముందుకు వెళ్ళడం. లఖపతి దీదీలు దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది లక్ష్యంగా పెట్టుకొని 1,50,00,000 మంది ఇప్పటి వరకు లఖపతి దీదీలుగా స్వయం సహాయక గ్రూపుల్లో మహిళల్ని ఆర్థిక శక్తిగా స్వయం శక్తిగా మార్చేటటువంటి విధంగా అడుగులు వేస్తే మన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 17.5 లక్షల మంది ఇప్పటి వరకు లఖపతి దీదీలు అయ్యారు. మరో 30 లక్షల మంది లఖపతి దీదీలుగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉన్న అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. పీఎం జన్మన్ కార్యక్రమం ఏదైతే ఆదివాసీలు కానీ వెనుకబడినటువంటి ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో నివసించేటటువంటి వారికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేయటం, విద్య వైద్యానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయటము, రహదారులను నిర్మించడము, అలాగే ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఆర్థికంగా బలపడటానికి కావాల్సినటువంటి కార్యాచరణ అవకాశాలు కల్పించేటటువంటి విధంగా పీఎం జన్మన్ కార్యక్రమాన్ని తీసుకోవటం. దేశవ్యాప్తంగా 24,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలి పీఎం జన్మన్ కింద అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య ఒక 390 కోట్ల వరకు ఒక 93 రహదారులు, అలాగే 73 రహదారులు, అలాగే 33 బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.